అందరికి నమస్తే. మన తెలంగాణ అబద్ధాల నుంచి నిజం అయిపోతుందా, నిజం నుంచి అబద్ధాల అయిపోతుందా? ఎందుకంటే నిన్నమొన్నటి దాకా నేను బాగున్నా, నేనే నెంబర్ 1, అసలు మనకు తిరిగే లేదు, అసలు ఈ 10 సంవత్సరాలు కాదు, ఈ సంవత్సరాల్లోనే అంతకుముందు 10 సంవత్సరాల పాలనను మించి చేసినాం, అసలు మేము ఇప్పుడు దేశంలోనే, అసలు దేశంతో కూడా కాదు, మనం ఏకంగా చైనాతో పోటీ పడుతున్నాం, నా కళ అది ఇది అని మాట్లాడినరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పెద్దలు, మిగతా మంత్రులు. తీరా చూస్తే మొత్తం ఉల్టా పల్టా చేసినారు. ఉల్టా పల్టా వాళ్ళు మాట్లాడిన మాట మీదనే వాళ్ళు లేరు అని అర్థమైంది. దీన్ని చూస్తే ప్రభుత్వం ఒక లోగోను తయారు చేసింది. మీకు చూపిస్తా ఆ లోగోను. చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సిగ్నల్ టీవీని. సబ్జెక్ట్లో పోతే ఇది చూసిండ్రా మీరు? ఇక్కడ ఏముంది? తెలంగాణ రైజింగ్, నెంబర్ 1 తెలంగాణ రైజింగ్. ఇక్కడేముంది? తెలంగాణ రైజింగ్ 2047. ఏదైనా అబద్ధం చెప్తే అతికేటట్లు ఉండాలి. ఇక్కడ ఏం చెప్పినారు? నెంబర్ 1 అని పెట్టి తెలంగాణ రైజింగ్ అంటే ఇంకా మనం నెంబర్ 1 ఎదుగుతున్నాం. మనం అసలు మామూలుగా బీభత్సంగా ఉంది. ఈ 10 సంవత్సరాల గత 10 సంవత్సరాల పాలన అది 1000 ఏళ్ళు వెనకకి తీసుకుపోయినరు, 100 ఏళ్ళు వెనకకి తీసుకుపోయినరు. మేము ఈ సంవత్సరాలనే తెలంగాణ చాలా ముందుకు తీసుకొచ్చినాం. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు ఎవరు చేయలేని పనులు మేము చేసినాం, అది ఇదని బొంకినరు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసినంటే వీళ్ళ గవర్నమెంట్ అయినాక సంవత్సరం అయింది కదా, అంటే ఇంకా సంవత్సరానికే మనం చాలా డెవలప్ చేసినామని చెప్పేసి తీసుకొచ్చిండ్రు. తర్వాత ఏం చేసిండ్రు? ఉన్న ఫలంగా సప్పుడు కాకుండా ఇది తయారు చేసిండ్రు. ఇది ఇప్పుడు అఫీషియల్ లోగో విడుదల చేసింది గవర్నమెంట్. ఏంది ఇది? తెలంగాణ రైజింగ్ 2047. ఇప్పుడు కాదంట, 2047 వరకు అవుతుందంట. ఎట్లుంది తమాషది? అంటే ఎట్లుంటుందంటే కనీసం అంటారు కదా, మన పెద్ద మనుషులు ఒక సామెత చెప్తారు, ఇసుక ఉందని పోతే మట్టి కూడా దొరకలేదు అంటారు చూడు. ఇంకా రకరకాల సామెతలు ఉన్నాయి. వాడు నమ్ముకొని పోతే మంచిని కూడా దొరకమంటారు చూడు. అట్లా అయిపోయింది పరిస్థితి. అంటే వీళ్ళు ఇప్పటిదాకా అసలు ఇదే ఒక అబద్ధం, ఇక్కడ నుంచి ఇంకొక అబద్ధానికి ప్రయాణం చేస్తున్నారు అనమాట. ఇక్కడ అబద్ధం ఏంటంటే, ఇక్కడ అబద్ధము తెలంగాణ ముందుకు పోతలేదు. మీరే మీ నోట్ల గుంటనే అప్పులు పుడతలేవు, నన్ను కోసిన రూపాయి వెళ్ళదు, అసలు ప్రభుత్వ ఉద్యోగులకు మేము ఏడికెళ్ళి ఇవ్వాలి, ఇప్పటిదాకా ఈ సంవత్సరంలో ఒక స్కీమ్ అమలు చేయలేదు, రైతు భరోసా లాంటివి ఇయ్యనే లేదు, ఫీజు రియంబర్స్మెంట్ 4,900 కోట్లు ఆగిపోయింది, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ ఆగిపోయింది, అన్నీ ఆగిపోయినాయి, ఏం లేదు. అసలు తెలంగాణనే ఆగిపోయింది. కరెక్ట్ చెప్పాలంటే తెలంగాణనే ఆగిపోయింది. కనీసం ఉరుకుడు కాదు, నడుస్తలేదు కూడా, దొగ్గుతలేదు కూడా, ఆగిపోయింది, పండుకున్నది తెలంగాణ. ఈ పండుకున్నప్పుడు ఇది తయారు చేసినారు. అంటే మనం లేస్తున్నాం, ఉరికినాం, అసలు మొత్తం మనమే చేసినామని. తీరా చూస్తే తీసుకుపోయి 2047 అంట. 2047 అంటే ఈ ఉండేది లేదు, అది చేసేది లేదు, పోయేది లేదు. 2047కు మరి దీనికోసం పాలసీ డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. ఇప్పుడు ఇది కొత్తగా తయారు చేసుకున్నారు, తెలంగాణ రైజింగ్ 2047. ఇది ఎంత? 2025. అంటే ఇంకా ఇప్పుడు ఇంకొక 22 సంవత్సరాలు, 22 సంవత్సరాల్లో రైజింగ్ అవుతుందంట. అయిపోయింది కథ. వీళ్ళ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. అసలు ఇది కూడా కాపీ అంట. మళ్ళీ కాపీ కొట్టినారు. ఏం కాపీ కొట్టినారంటే వికాస్ భారత్, ప్రధాని నరేంద్ర మోడీది వికాస్ భారత్ 2047 ఆయన టార్గెట్ ఆయన పెట్టుకున్నాడు. ఆయన స్టార్టింగ్ నుంచి అదే మోడ్ మీద ఉన్నాడు. 2047 పెట్టుకుంటే మొన్న ఢిల్లీ పోయినప్పుడు ఇది మార్చారు. మొన్న ఢిల్లీ పోయి ప్రధానమంత్రిని కలిసారు కదా, అప్పుడు ఇది మార్చారు. ఆయనను చూసి ఈయన మార్చుకున్నాడా, లేకపోతే అంటారు కదా అందరూ బడే చోట అని, అట్లా ఏమన్నా ఫాలో అయినరా, ఏమైనరో కానీ అబద్ధం నుంచి అబద్ధంలోకి ఎట్లా పోయినా అనేది అర్థమవుతలేదు. ఇక్కడ అసలు ఇక్కడనే దిక్కు లేదు, దివానా లేదు అని అంటే 2047 వరకు తీసుకుపోతాం అంటే జనాలు నిన్న మొన్న అయిపోయిందని అబద్ధాలు, జనాలకు అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేసినని అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇవాళ చేస్తున్న పని నేను ఇవాళ చేసేస్తున్నా అంటారు కదా. నేను దలుచుకుంటే ఎంతసేపు ఏమన్నా నీకు ఎన్ని పైసలు కావాలి చెప్పు, నేను ఇవాళ తెచ్చిస్తాను నీకు. ఎవడని గట్టి కూర్చొని తెచ్చిరా నాయన, తెచ్చి అని అంటే ఇప్పటికిప్పుడు పుడతాయి పైసలు. టైం పడుతుంది. నేను అడగాలి ఎవరన్నా, లేకపోతే నేను జాబ్ చేయాలి, నేను బిజినెస్ చేయాలి, సంపాదించాలి, టైం పడుతుంది. ఇది కూడా ఇంతే, చిన్నపిల్లల ఆట. ఇది పరిపాలన కాదు, చిన్నపిల్లల ఆట ఆడుతున్నారు గవర్నమెంట్. తెలంగాణతోన గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. తెలంగాణ ప్రజలను ఎట్లా చూస్తుంటే అమాయకులు, మనం ఏం చెప్తే అది నమ్ముతారు, మనం ఎన్నిసార్లు అయినా మోసం చేయొచ్చు, మోసం రోజు చేయొచ్చు, గంటకి చేయొచ్చు, నిమిషం మోసం చేయొచ్చు.
అట్లే అనుకుంటున్నారు. లేకపోతే ఇది చిన్నపిల్లల ఆటనా? తెలంగాణ రైజింగ్ అని చెప్పేది మీరే, తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పేది మీరే. ఇక్కడ ఈ లోగోస్ ఉంటాయి, ఇక్కడ జాతీయ జెండాలు కనిపిస్తున్నాయి, జాతీయ జెండాలు కలర్లు కనిపిస్తున్నాయి. వీడికి వచ్చే వరకు మొత్తం మండుతున్న సూర్యుని పెట్టిండ్రు, సూర్యుడు మరి ఏదో ఒకటి మామిడి పండు కలర్ది పెట్టిండ్రు. ఇది ఆ మోడీ సంబంధించిన లోగో ఉంటుంది కదా, అది కూడా చూపిస్తాం మీకు. ఇగో వికసిత్ భారత్ డెవలప్డ్ ఇండియా @2047. మరి ఇది ఎందుకు తయారు చేసిండ్రు? తెలంగాణ రైజింగ్ అయిపోతుంది అన్నారు, తీసుకుపోయి 2047లో ముంచేసిండ్రు. ఇంకా అప్పటిదాకా ఈయన ఉండేది లేదు, నేను అడిగేది లేదు, నేను చెప్పేది లేదు. అబద్ధాలకు అంతే లేకుండా పోయింది. ఏదైనా వాస్తవం ఉంటే అసలు తెలంగాణ రైజింగ్ ఎట్లయితుంది? అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యమం టైంలో ముఖ్యమంత్రి ఉండే కదా, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ముందుంది మంచి కాలం అని పెట్టిండు ఆయన. ముందుంది మంచి కాలం, ఎవరికి మంచి కాలం ఉండదేమో కానీ మన పిల్లలు చచ్చిపోయారు అప్పుడే. ఆయన ముందుంది మంచి కాలం ఉన్నప్పుడల్లా మన వాళ్ళు చచ్చిపోయారు ఆత్మహత్య చేసుకొని. అట్లా ఇది పని తక్కువ, ప్రచారం ఎక్కువ. మళ్ళీ ఏమనంటే మేము చేసింది చెప్పుకోలేకపోతున్నాం. ఏం చేసింది ఏందో చెప్పుకోలేకపోవడం ఏందో, అసలు నోరుతోనే నవ్వాలనా లేకపోతే ఇంకేమైనా చేయాలనా? జనాలను ఇంత పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది. అప్పుడెప్పుడో చెప్పినాం గవర్నమెంట్ వచ్చేసింది, కథం కేల్ కథం దుకాన్ బంద్, ఇక ఎవరు అడిగేతో లేడు చేసేతో లేడు, మా తిప్పలు మేము మీ తిప్పలు మీరు అన్నట్టుగా. అసలు దెన్ల రైజింగ్ అని అడగనంటే చెప్పారు. దెన్ల రైజింగ్ చెప్పమనండి చూద్దాం. ఒక్క దానిలో తెలంగాణ రైజింగ్ అయింది, పలానా దానిలో ఏం దానిలో అయింది? రైతులు కష్టపడి పంట పండిస్తే వానలు కొట్టుకపోయాయి, అది రైజింగా? గురుకుల పిల్లలు తిండి లేదు, పెడితే అది పాయిజన్ ఫుడ్, చచ్చిపోయారు 50 మంది పిల్లలు, ఆటో డ్రైవర్లు చచ్చిపోయారు. ఇక అందరు పొద్దుగాలు లేస్తే ఏమైనా ప్రశాంతంగా ఉందా తెలంగాణ? దెన్ల రైజింగ్ నెంబర్ 1. ఇదే అబద్ధం అంటే దీన్ని ఇంకా అబద్ధం వైపు తీసుకుపోతున్నారు అనమాట. అంటే మా అబద్ధాలు ఈ రోజుకి అందం కాదు, మేము ఒకవేళ ఉంటే 2047 వరకు మా అబద్ధాలు అంటే ఇప్పుడు మేము మాతో చాదన అయితే లేదు, ఇంకా 2047 అంటే అప్పుడు ఉండేవాడో పోయేవాడో అది చేసేవాడో వాళ్ళు చేసుకుంటారు, మాకు సంబంధం లేదు, మేము చేయలేమని చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తుంది. మొత్తం ఇంకా అయిపోయింది. ఇవాళ ఇస్తాను పైసలు, ఇంకా నేను తర్వాత ఇస్తారు, అడగాలి సంపాదించాలంటే దాని అర్థమైంది ఇయడని అర్థం. ఇది కూడా అంతే. ఇప్పుడు రైజింగ్ అని చెప్పి 2047 పెట్టుకున్నానంటే కేల్ కథం దుకాన్ బంద్ అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.